మీరు లోన్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే మీరు బంగారంపై లోన్ తీసుకోవాలన్నా, హోమ్ లోన్ తీసుకోవాలన్నా, కార్ లేదా పర్సనల్ లోన్ కావాలన్నా, మన ఏ లోన్ కి అప్లై చేయాలనుకున్నా బ్యాంక్ ముందుగా సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. ఇలా చాలా మందికి సిబిల్ స్కోర్ అంటే ఏంటో తెలియదు. అందుకే ఈ వీడియోలో మన సిబిల్ స్కోర్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ అంటే ఏంటి? దీని ప్రయోజనాలు, సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణాలు, సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలు, ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో A to Z పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయడం మర్చిపోకండి. మరి నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి, సో మా ఎగ్జైటింగ్ వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. నెంబర్ 1, సిబిల్ స్కోర్ అంటే ఏంటి? సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ కార్డ్ హిస్టరీ ఆధారంగా ఏర్పడే ఒక సంఖ్య. ఈ స్కోర్ ద్వారా బ్యాంక్ లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థలు మీకు లోన్ ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి. ఈ స్కోర్ ను భారతదేశంలో ఉన్న ప్రముఖ క్రెడిట్ బ్యూరో అయిన ట్రాన్స్ యూనియన్ సిబిల్ సంస్థ అందిస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉంటుంది. అయితే 750 పైగా సిబిల్ స్కోర్ ఉన్న వారికి లోన్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలానే సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే లోన్ రిజెక్ట్ అవుతాయి, లేదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అసలు సిబిల్ స్కోర్ ఎలా పెరుగుతాయో తెలుసా? సిబిల్ స్కోర్ మన ఈ 4 ప్రధాన అంశాల్లో నిర్ణయిస్తారు. నెంబర్ 1, పేమెంట్ హిస్టరీ. నెంబర్ 2, క్రెడిట్ యూటిలైజేషన్. నెంబర్ 3, క్రెడిట్ హిస్టరీ లెంత్. నెంబర్ 4, క్రెడిట్ మిక్స్ ఎంక్వైరీస్. పేమెంట్ హిస్టరీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం తీసుకున్న లోన్ లేదా క్రెడిట్ కార్డ్కి మీరు సమయానికి చెల్లింపు చేస్తే ఈ కారణాల చేత స్కోర్ పెరుగుతుంది. ఒకవేళ ఎలాంటి తప్పులు చేసినా, లేట్ పేమెంట్ ఉన్నా స్కోర్ తగ్గుతుంది. క్రెడిట్ యూటిలైజేషన్స్. మీరు ఇచ్చిన క్రెడిట్ లిమిట్స్లో మీరు ఎంతవరకు వినియోగిస్తున్నారు అనే దాని ప్రకారం స్కోర్ వస్తుంది. అంటే మీరు హద్దులు మించి ఖర్చు చేస్తే స్కోర్ తగ్గుతుంది. క్రెడిట్ హిస్టరీ లెంత్. మీరు ఎంతో కాలంగా ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నారు అంటే క్రెడిట్ కార్డ్ లోన్ హిస్టరీ లాస్ట్ టైం చూస్తారు. ఒకవేళ లోన్ తీసుకున్న చాలా కాలం అయితే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. క్రెడిట్ మిక్స్ అండ్ ఎంక్వైరీస్. మీ దగ్గర ఉన్న క్రెడిట్ రకాలు, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ వంటి హిస్టరీ ఎక్కువగా ఉంటే, అలానే మీరు చాలాసార్లు లోన్ కోసం ఎంక్వైరీ చేస్తే అది నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది. అయితే సిబిల్ స్కోర్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ బాగుంటే లోన్ తీసుకోవడం ఈజీ. 750 పైగా సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు ఈజీగా లోన్ శాంక్షన్ చేస్తాయి. అంతేకాకుండా మంచి స్కోర్ ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. అలానే క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఈజీగా అవుతుంది. హై లిమిట్లో కూడా క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అవుతాయి. ఒకవేళ అకస్మాత్తుగా డబ్బు అవసరమైన వచ్చినప్పుడు మంచి స్కోర్ వల్ల వెంటనే లోన్ తీసుకోవచ్చు. నెంబర్ 3, సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణాలు చూద్దాం. లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్స్ ఆలస్యంగా చెల్లించడం, డిఫాల్ట్ చేయడం లేదా పూర్తిగా చెల్లించకపోవడం, లిమిట్స్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం, ఒకేసారి ఎక్కువ ఎంక్వైరీస్ చేయడం, ఈ కారణాల వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుంది. నెంబర్ 4, సిబిల్ స్కోర్ పెంచడానికి మార్గాలు తెలుసుకుందాం. సమయానికి ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించాలి. ఖర్చు నియంత్రణ లిమిట్స్లో 30% లోపే ఖర్చు చేయాలి. ప్రతి నెల బ్యాంక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చెక్ చేయాలి. సిబిల్ రిపోర్ట్లో లోపాలుంటే వెంటనే రెక్టిఫై చేయాలి. పాత లోన్ పూర్తిగా క్లియర్ చేయాలి. ఈ రూల్స్ ఫాలో చేస్తే స్కోర్ బెటర్ అవుతుంది. నెంబర్ 5, అయితే ఈ స్కోర్ను ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో అంటే అఫీషియల్ వెబ్సైట్ www.sibil.com ద్వారా రిజిస్టర్ చేసి ఆధార్ లేదా పాన్ కార్డ్ డీటెయిల్ ఇస్తే ఓటీపీ ద్వారా వెరిఫై చేసి రిపోర్ట్ పొందవచ్చు. అలానే ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రం రిపోర్ట్ని ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. పేడ్ వర్షన్లో అయితే పూర్తి డీటెయిల్స్గా అండ్ మంత్లీ అప్డేట్స్ పొందవచ్చు. ఇప్పుడు స్కోర్ రేంజ్ బట్టి దాని అర్థం తెలుసుకుందాం. మీ స్కోర్ రేంజ్ 750 నుండి 900 మధ్య ఉంటే ఎక్సలెంట్ అని చూపిస్తుంది. అంటే లోన్ అప్రూవ్ ఇవ్వడం ఈజీ అని అర్థం. లేదా 700 నుండి 749 మధ్య ఉంటే గుడ్ అని అర్థం. అలానే 650 నుండి 699 మధ్య ఉంటే యావరేజ్గా చూపిస్తుంది. లోన్ అప్రూవ్ కావడానికి కష్టమని అర్థం. బిలో 650 ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అర్థం. ఇంకొక విషయం ఏమిటంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే స్కోర్ పెరుగుతుంది అనుకోవడం, శాలరీ ఎక్కువైనా స్కోర్ పెరుగుతుంది అనుకోవడం సరికాదు. ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.